హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన ఆ సెలబ్రిటీ ఎవరో చూసేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహోహో, అయిపోయిన పెళ్లికి బాధ్యత వహించడానికి వచ్చాడు అన్నది పాత సామెత. ఓడిపోయిన పార్టీకి పబ్లిసిటీ ఎందుకనేది కొత్త సామెత. వైసీపీ చిత్తుగా ఎందుకు ఓడిపోయిందో దాని వెనుక అసలు కారణమైన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. ఆ అతగాడే సజ్జల. ఐప్యాక్ను అడ్డబెట్టేసుకుని ఇతగాడు ఆడిన డ్రామాలు అన్నీ ఇన్ని కావు, ఫలితం 11 సీట్లు. అలాంటి సజ్జల మళ్ళీ దిద్దుబాటు చర్యలు చేపడతానంటూ ఓ మీటింగ్ ఎట్టేసుకుని మాట్లాడతానని కుతూహలం చూపిస్తా ఉన్నాడు. దిద్దుకోలేని తప్పు చేసి ఇప్పుడు మరి రండి చూద్దాం. ప్రజల్లోకి పోవాలంటే పబ్లిసిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు దానికి అందులో సోషల్ మీడియా వచ్చాక, రకరకాల వీటి వచ్చాక, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా వచ్చి దానికి సంబంధించిన విభాగాలు కూడా యాక్టివ్ కావడం మొదలుపెట్టాక, అలాగే నేను ఇంతకుముందు అన్నట్టు యూత్, స్టూడెంట్, మహిళ ఎవరికి వాళ్ళ సొంత పబ్లిసిటీ వాళ్ళు ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టాక, దీని రోల్ పాత్ర ఎలాగా ఉంటుంది ఎనీ పొలిటికల్ పార్టీ కంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు యాక్టివ్ అయితే, మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే యూ విల్ బి దేర్, అన్నిట్లో ఉంటారు. దానికి తగినట్టే దాన్ని ఏమంటే విజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో పార్టీ పరంగా గుర్తించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. జిల్లా నాయకత్వానికి కానీ, నియోజకవర్గ స్థాయిలో అయితే వాళ్ళ నాయకుల దృష్టిలో ఉండి, జిల్లా నాయకత్వం దృష్టిలో ఉండి, రాష్ట్రం నాయకత్వం దృష్టిలో రావచ్చినందువల్ల, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పోవడం వల్ల రివార్డింగ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. పోయిన చోటే వెతుక్కోవాలని సజ్జలకు ఎవరో చెప్పినట్లున్నారు. కానీ ఓటమికి సరిగ్గా పోస్ట్ మార్టం చేసుకోకుండా ఇంకా తామే అధికారంలో ఉన్నామని ఫీల్ అయితే ఎట్టా? అదే పార్టీ కోపం ఉంచబోతుంది. 2029లో ఈ 11 సీట్లైనా వస్తాయా అనేది డౌట్గా ఉంటే, సజ్జలు ఏమో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగేస్తే వైనాట్ 175 అంటా ఉన్నాడట. ఎంత చిత్రం! దెబ్బ తగిలాక కూడా మారకపోతే ఇదిగో దాన్ని ఏమనాలా? అమాయకత్వమా లేదంటే యదవ అమాయకత్వమా లేదంటే యదవతనమా? ఆ పేరు ఏదో జనమై పెట్టాలి సజ్జలకి. చూడు సజ్జల, ముందు మీ సోషల్ మీడియా సైకోలను బూతులు తిట్టకుండా బుద్ధిగా ఉండమని చెప్పు, బుద్ధి తెచ్చుకోమని చెప్పు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళని, బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని పెంచి పోషించమాకండి. వాళ్ళు మీ పార్టీ చితికి నిప్పు పెట్టేసి గత ఎన్నికల్లో అంచేతే కదా కాస్త బుర్ర బుద్ధి వాడి ప్రజలను ఎదుర్కొనే సమస్యల మీద ఫోకస్ పెట్టమని కోతంత మంచి చెప్పు. ఆ మహానుభావులు అందరికీ అర్థమైందా? నిన్నే మీరు ఎవరైతే ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు, లేదా జిల్లా బాధ్యతలు చూస్తున్న రాష్ట్ర నాయకత్వం, దీనికి తగినట్టు మన మైండ్ ఇది మార్చుకోవడం అనేది అవసరం. ఈడ చేయడానికి కావాల్సినంత స్కై ఈజ్ ద లిమిట్ అంటాం కదా, ఎంతైనా చేయొచ్చు. మిగిలిన వాళ్ళందరికీ మీకు తేడా, వాళ్ళందరూ వాళ్ళ యాక్టివిటీతో పాటు పబ్లిసిటీ ఒక తలగలో పెట్టుకుంటే మీరు పూర్తి పబ్లిసిటీ అనే దాని మీద దృష్టి పెట్టడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ రకమైన దృక్పథం లేదా మీకు ఆ దృష్టి ఉంటే మీరు చేసే పనికి ఆ విలువ ఉంటుంది, ఆ గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. స్కై ఈజ్ ద లిమిట్. సరే, బూతులో ఆకాశం కావద్దని ఇదిగో ఆ అవకాశం ప్రత్యర్థి పార్టీలకు ఇవ్వద్దని చెప్పు. ఇదిగో ఏది ఏమైనా పోయినసారి ఐపాక్ని ఎట్టేసుకుని తెగ భజన చేసుకున్నారు కదా, ఏమైంది? పరనింద పరమాన్నం అనుకుంటే అట్ట ముందు ఆత్మ పరిశీలన ముఖ్యం. పబ్లిసిటీ చేసుకోవడానికి పాపం ఆ కార్యకర్తలకైనా మ్యాటర్ ఉండాలిగా. మీ బాస్ ఏమో వారంలో 2 రోజులు ఇటు తొంగి చూస్తే మిగిలిన టైం అంతా బెంగళూరు ప్యాలెస్లో గడిపేస్తున్నాడు. ఆ అసెంబ్లీకైనా వస్తాడా అంటే అది రాడు. సరే, మరి పబ్లిసిటీ చేసుకోవడానికి అక్కడ ఏముంది? బూడిద తప్ప ఇంకేమీ లేదు కదా. సరే, అందుకే మరి ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా ఎందుకు గత ఎన్నికల్లో బొక్కబోర్లో పడ్డారంటావు? మనలో మన మాట నిజం చెప్పు. చేతల మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ దృష్టి పెట్టారు. ఇలాంటి ప్రచారం వీటి మీద ఎక్కువ పోలేం. ప్లస్ మన కల్చర్లో పార్ట్ కాదు. బట్ అట్ ది సేమ్ టైం నువ్వు ఎంత చేసినా అందులో ఈ ప్రచార యుగం కంటిన్యూస్గా ఇప్పుడు
ఈ సోషల్ మీడియా ఇది పెరిగాక, ఇంటర్నెట్ ఇది పెరిగిన తర్వాత ఒక ప్రోడక్ట్ది కానీ, ఒక పొలిటికల్ ఒక అభిప్రాయాన్ని కానీ, ఒక పొలిటికల్ పార్టీ దీనికి సంబంధించింది కానీ కంటిన్యూస్ నువ్వు చేస్తున్నది నువ్వేంటి అనేది చెప్పుకుంటూ పోకపోతే నువ్వు ఎంత చేసినా కూడా కనపడకుండా పోయే అవకాశం ఉంటుంది. అది ఎంత మంచి ప్రోడక్ట్ అయినా, అలాగే ఎంత మంచి పార్టీ అయినా, లేదా మన అభిప్రాయం ఎంత మంచిదైనా. అంటే ఇది అత్యంత విలువైంది, అత్యంత ముఖ్యమైనది పబ్లిసిటీనే అవుతుంది. అత్యంత విలువైన దాన్ని జగన్ విస్మరించాడా? అందుకే ఓడిపోయారా? అది ఏంది సజ్జల? మరి పథకాలన్నీ ఇచ్చాం అని మీ ఎమ్మెల్యేలు షీట్లు పంచుకొని మరీ ఇంటింటికి తిరిగారు కదా, అది వర్కౌట్ అవ్వలేదా? సిద్ధం సభలెట్టారు, బ్లూ మీడియా ఛానల్స్ అంటూ ఓ 3 టాప్ ఛానల్స్ని మీరు మేపారు కదా, వారు 24 గంటలు మీ భజనే చేశారు కదా. ఆఖరికి శివరాఖరికి ఆరామస్తాన్ని కూడా మీ వైపు లాగేసుకుని ఫేక్ సర్వే రిపోర్ట్లను కూడా ఇప్పించారు కదా. నేను మ్యాటర్ చెప్పనా, రాజకీయ పార్టీ కూడా సినిమా లాంటిదే. సినిమాలో కథ, కామెడీ, మంచి సాంగ్స్, విషయం లేకపోతే ఎంత పబ్లిసిటీ చేసినా ప్రేక్షకులు రారు. పార్టీ కూడా అంతే, జనం చాలా తెలివి మీరిపోయారు. మీరు ఎంత పబ్లిసిటీ ఇచ్చినా వారు అనుకున్నదే చేసారు. అదే జరిగింది. మీ బొమ్మ ఫ్లాప్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టి 11 సీట్లకు పరిమితం అయింది. అంచేత క్వాలిటీ పరిపాలన, అభివృద్ధి ఉండాలి. అది ఉంటే జనం మెచ్చుకుంటారు, లేదంటే దంచుతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసింది, 15 ఏళ్లలో చేయాల్సింది 5 ఏళ్లలో చేసి రాష్ట్రానికి దేశంలోనే ఒక బెస్ట్ స్టేట్ కిందికి తీసుకెళ్లే క్రమంలో ఓ పెద్ద ముందడుగు వేసి దానికి తగినట్టు దేశమంతా కూడా గుర్తించక తప్పని పరిస్థితి క్రియేట్ అయింది. ఒక పక్క మనకుంటే పబ్లిసిటీ విభాగం అంటే దానికి అధ్యక్షుడు అంటే ఈ బాధ్యతలు, అలాగే కమిటీలో ఎంతమంది ఉండాలి, వాళ్ళ కార్యక్రమాలు అంటే వాళ్ళ బాధ్యతలు, నెలవారీ మీటింగులు జరపడం, రిజల్యూషన్ తీర్మానాలు పాస్ చేయడం, సో మీడియాకు రిలీజ్ చేయడం, యాక్టివిటీ, సమ్ పొలిటికల్ యాక్టివిటీ, వీటన్నిటికీ సంబంధించిన ఒక పని విధానం కూడా తయారవుతుంది. అబ్బా, ఈ భజనే మీ కొంప ముంచింది. 15 ఏళ్లకు సరిపడగా అభివృద్ధి చేసి పారేశాడా మీ జగన్ రెడ్డి? చా నిజమా? ఈ భ్రమంలోనే ఆ మనిషిని ఇంకా మీరు ఉంచండి. మళ్ళీ 2029లో ఒక్క షీట్ కూడా రాదు. అప్పుడు కూడా ఈవీఎంల మీదో లేదంటే దొంగ ఓట్లని చెప్పుకుని మరో 5 ఏళ్ళు కళ్ళు మూసుకోవచ్చు. వెనకటికి నీలాంటిదే కోకెత్తుకెళ్ళింది పైరుగాలి అని పాట పాడుకుంటా ఉంటే షేర్ లేకుండా బయటకు వచ్చింది. ఆట ఉంది నువ్వు చెప్పేది. దేశం అంతా జగన్ వైపు చూసిందా? చెస్ నోర్మియా, సిగ్గు ఉండాలి కదా అలా చెప్పుకోవడానికి. మరి అంతా అభివృద్ధి ఎడాపిడా చేసేసి పారేస్తే మరి ఎందుకు పాతాళ్ళు ఒకరు పడిపోయారు సజ్జలా? కొంచెం ఆ తెల్ల జుట్టు బుర్ర వాడు. ఫైనల్గా ఏం చెప్తావో చెప్పి దొబ్బే ఏలాగా సత్తన్నా నీ భజన. ఏం కార్యక్రమం చేయాలి? మీరు అన్నిట్లో ఉంటారు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. బట్ మీకు ఏదో ఒక క్యారెక్టరు, ఒక బాధ్యత, ఒక స్పెసిఫిక్ ఇది ఉంటే మీ గుర్తింపు మీకు ఉంటుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పార్టీకి కూడా అడిషనల్గా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అలాంటివి ఏమి ఏరియాస్లో మీరు కంట్రిబ్యూట్ చేయగలరు అనేది మీరు కూర్చోండి. ఆ ఏరియాస్ వరకు డిఫైన్ చేసి మీకు ఇప్పుడు చెప్పిన బాధ్యతల్లో కానీ, ఎగ్జిక్యూట్ జరిగినప్పుడు అవి మీరు అన్నీ చేస్తున్నారో లేదో మానిటర్ చూసే విధానంలో కానీ, అట్లా చేస్తే గుర్తించడంలో దాంట్లో కానీ వాడుకోవడానికి వీలవుతుంది. నేను ఒకటి చేపన తాళకిందులుగా తాపత్ చేసిన మీరు మళ్ళీ గెలవడం మాత్రం అయ్యే పని కాదబ్బయ్యా. మా ఊరు కుంటి శంకర్ గారు కూడా అంతే. నేను లెగితే దేశం అంతా పాదయాత్ర చేసేస్తానంటాడు. వాళ్ళు వేసేది లేదు, పాదయాత్ర చేసేది లేదు. మీ పార్టీ పరిస్థితి కూడా అంతే. ఆయన చేత ఇదిగో ఇక దుకాణం కట్టేసి జెండా బీకేసి నువ్వు కూడా బెంగళూరు పారిపో. నా మాట విను, బెంగళూరు పారిపో. అయిపోయి